వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఈ డీటెయిల్స్ చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 18 ఏళ్ల తర్వాత సాకారమైన కళ ఆనందోత్సాహం పట్టుమని 10 దినాలు కూడా నిలవలేదు. ఐపీఎల్ కప్పును ముత్తాడిన కొద్ది గంటలకే బెంగళూరు టీం విజయోత్సవం ఆవిరైంది. చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ సభ విషాదాంతమైంది. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా లక్షలాది మంది స్టేడియానికి రావడంతో పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పదకొండు మంది ప్రాణాలు కోల్పోవడంతో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమే. అంతమంది ఎందుకు వచ్చారు? ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక ప్రకటన చేస్తే ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన చేయడం ఏంటి అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. టికెట్ల విషయంలో గందరగోళం సైతం ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. పాసులు ఉన్న వారికి మాత్రమే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉండగా చాలా మంది పాసులు లేకుండానే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో 7 నెంబరు గేటు వద్ద ఉచిత టికెట్లు పంచుతున్నారన్న ప్రచారంతో అభిమానులు పరుగులు తీశారు. టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని పలువురు చెప్తున్నారు. ఈ గేటు వద్ద అత్యధిక నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్ సందర్భంగా బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ ఫైర్ అయింది. సెలబ్రేషన్స్ను సరిగా ప్లాన్ చేసి ఉండాల్సిందంటూ ఆర్సీబీ మేనేజ్మెంట్పై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. సన్నాహక లోపాల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి, గాయపడడానికి దారితీసిన సంఘటనను ఖండించారు. ఇక బెంగళూరు తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై మధ్యాహ్నం 2:30కు హైకోర్టులో విచారణ జరపనుంది.
అన్ని వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంత జనం స్టేడియం వద్దకు 5,000 మందితో పోలీస్ బందోబస్తు సరిపోతుందని ఎలా అనుకున్నారని ప్రశ్నించింది. ఇక ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అలాగే బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం. వేడిగా 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమే మంది ఉన్నా ఎందుకు అంతమంది వచ్చారు? ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక ప్రకటన చేస్తాయి. ఇక ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన చేయడం ఏంటి అనే అనుమానాలు పూర్తిగా తలెత్తుతున్నాయి. అయితే 18 సంవత్సరాల కళ సాకారమైంది అనుకున్న కొద్దిసేపటికే ఈ యొక్క గందరగోళం మొత్తం కూడా ఏర్పడింది. దీని మీద మరింత సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ లైవ్ ఫర్ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, క్లియర్ కట్గా అసలు ఎలా జరిగింది ఘటన, అసలు జరగడానికి గల కారణం ఏంటి అని ఏమన్నా తెలుస్తా ఉందో? అసలు ఎలా జరిగింది అసలు ఈ ఘటన? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్. అయితే కప్పు అంటే ఆర్సీబీ గత 18 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతూ కప్పు అందుకున్న కొద్ది గంటల్లోనే ఒక విషాదకర ఘటన, అంటే ఒక రకంగా వారికి సావులతో స్వాగతం పలకాల్సినటువంటి ఒక సందర్భం అయితే బెంగళూరులో ఏర్పడ్డదన్నట్టుగా మనం భావించాలి. దీనికి కారణాలు, నిందితులు ఇవన్నీ ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్నల కంటే ముందుగా చనిపోయిన వారు దాదాపుగా 11 మంది మరి ఘటనలో చనిపోవడం, ఆ తర్వాత 50 మంది వరకు క్షతగాత్రులు కావడం అనేటటువంటి ఒక ఘటనను మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన ఒక అవసరం ఉంది. దాని పట్ల విషాదం జరపవలసినటువంటి అవసరం ఉంది. మునుముందు కూడా ఇలాంటి ఒక ఘటనలు తిరిగి జరగకుండా ఇటు బీసీసీఐ కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, ఐపీఎల్ కావచ్చు, లేదంటే ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, అంటే బాధ్యులు ఎవరైనప్పటికీ కూడా ఘటన జరగడం మాత్రం చాలా విచారకరం. ఎందుకంటే ఇక ఘటన జరగడం గల కారణాలని మనం కనుక విశ్లేషించినట్టయితే, ఎప్పుడైతే ఈ యొక్క ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత తొలిసారి కప్పు గెలిచిన తర్వాత మరి ఒక వేడుకో ఏదైతే విజయోత్సవ ర్యాలీ అనేటటువంటి ఒక ప్లాన్ చేద్దాం అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్న సమయంలో మరి ప్రభుత్వం దానికి వ్యతిరేకించడం, అంటే పర్మిషన్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఇటు ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం ఏదో ఆర్సీబీ ఒక రకమైనటువంటి ఒక అప్లికేషన్ ని, అంటే ఒక వేడుక జరుపుదాం అనేటటువంటి ఒక ఆలోచన మేరకు కొంత మేరకు తొలగింపించి, అంటే ఆ తర్వాత ముందుగా అనుమతించకపోవడం, తర్వాత అనుమతించడం, ఆ తర్వాత కేవలం 35,000 మంది మాత్రమే పట్టేటటువంటి ఒక కెపాసిటీలో దాదాపుగా 3 లక్షల మంది వరకు అభిమానులు చేరుకోవడం. ఇక్కడ అభిమానులు తప్పబట్టాల్సిన పని లేదు. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత కప్ వస్తుంది కాబట్టి తమ అభిమాన క్రికెటర్లను చూడాలి అనేటటువంటి ఒక ఆశ అయితే ప్రతి ఒక్క క్రీడా అభిమానులు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా తరలి రావడం, ఆ తర్వాత కేవలం అంటే 35,000 మందికి మాత్రమే అక్కడ వాళ్ళు పాసులు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు మాత్రమే వస్తున్నారనేటువంటి దాంతో కేవలం 5,000 మందితో ఒక పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఎక్కువగా అంటే ఇక్కడ ఫ్రీ పాసులు ఇస్తున్నారు ఆ గేటు దగ్గర అనేటటువంటి ఒక సమాచారం దొరకడం, వాటి కోసం ఎగబడడం, ఒక గేటు ఓపెన్ ఉందనేటటువంటి ఒక సమాచారం కూడా ఇటు ఫ్యాన్స్ కి ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ కి ఒక గేట్ ఓపెన్ చేశారు అనేటటువంటి ఒక విషయం తెలవడం, ఆ గేటు వద్దకు అందరూ దూసుకుపోవడం, ఒక్కసారిగా అక్కడి నుండి ఒక పోలీసులు వారిని కంట్రోల్ చేయలేక ఈ యొక్క తొక్కిసలాట జరిగినట్టుగానే మనం భావించాలి. దీనికి అంటే హైకోర్టు మాత్రం మరి 11 మంది చనిపోవడం, 50 మంది క్షతగాత్రులు కావడం వెనుక మాత్రం సుమోటోగా అయితే ఒక కేసును అయితే తీసుకుంది. అలాగే విచారణ కూడా ఈ మధ్యాహ్నం 2:30కి మరి విచారణలో ఏం తెలుస్తుంది అనేటటువంటి ఒక
ఆసక్తిగా అయితే మారేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, కానీ బాధ్యులు ఎవరు, అసలు 11 మంది చనిపోవడము, 50 మంది క్షతగాత్రులు కావటం వెనుక బాధ్యులు ఎవరు అనేటటువంటి ఒక విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఇటు తప్పిదం ఎవరిది అంటే అంటే అనేటటువంటి ఒక విషయాన్ని కనుక మనం ఎవరు తప్పు అనేటటువంటి దగ్గర చూసినట్టయితే మరి ఆర్సీబీ కోరడం, ఏది ఒక విజయోత్సవ ర్యాలీ తీద్దామని చెప్పడం, దానికి ప్రభుత్వం ముందు ఒప్పుకోక ఆ తర్వాత ఒప్పుకోవడం, ఇది తప్పుగా పరిగణించాలా? సమైన అంటే సమర్థవంతంగా ఒక బందోబస్తు ఏర్పాటు చేయలేకపోవడం, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఏతుందో వాళ్ళ తప్పిదం అనుకోవాలా? లేదంటే ఆర్సీబీ ఒక ప్రకటన చేయడం, అంటే ఏది ర్యాలీ ఉంది అన్నట్టుగా సోషల్ మీడియాలో ఈ పలానా టైంకి ర్యాలీ బయలుదేరుతుంది పలానా చోటు నుంచి అనేటటువంటి ఒక ఆర్సీబీ ఫ్రాంచైజీ ప్రకటన ఒకటి, పోలీసులు చేసిన ప్రకటన ఒకటి, ఇదంతా గందరగోళంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అయితే కార్యక్రమం జరిగినటువంటి యొక్క చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా మనం విజువల్ లో కానీ లేదంటే ఫోటోలో చూసినట్టయితే దాదాపుగా ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం, ప్రేక్షకులు, ఫ్యాన్స్ అయితే ఆ స్టేడియం చుట్టూరా ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి దీన్ని ఇటు ఐపీఎల్ కమిటీ, అలాగే బీసీసీఐ కమిటీ, అలాగే ఇటు ఆర్సీబీ యాజమాన్యము, అలాగే ఇక్కడ ఫ్యాన్స్, వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన చెందేటటువంటి, ఎందుకంటే ఇది జరుగుతుందని ఎవరు ఊహించరు, జరగాలని ఎవరు భావించరు. ఇది జరిగింది, విషాదకరమైన ఘటన కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పేసి ఎవరు కూడా అనుకొని ఉండరు. అందుకే రీసెంట్ గా ఇలాంటి వేడుకల్ని, అంటే ఎక్కువ మంది ప్రోగయ్యేటటువంటి ఒక వేడుకల్ని సాధారణంగా పర్మిషన్ అనేటటువంటిది అంత సులభంగా దొరికేటటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే గతంలో కొన్ని ఘటనలు కనుక మనం పరిశీలించినట్టయితే, ఇటు 2020 కప్ గెలిచినప్పుడు ముంబైలో ఏదైతే విజయోత్సవ ర్యాలీ అయితే తీయడం జరిగింది, ప్రశాంతంగా సముద్ర తీరాన ఎలాంటి లేకుండా కూడా ఆ యొక్క అంటే ఎలాంటి ఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా అది జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన ఒక ఛాంపియన్స్ ట్రోఫీ కూడా, మరి ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఘటనకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అనుమతి అయితే ఇవ్వలేదు. అంటే ర్యాలీకి మాత్రం ఎక్కడ కూడా అంటే విజయోత్సవాలు చేయలేదు. అంటే ఒక రకంగా మనం దీన్ని ఎలా చూడాలంటే, ఒక విజయోత్సవం అనేటటువంటిది విషాదంగా మారకుండా చూసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత. ఎందుకంటే ఇటు ఒక ప్రాణం విలువ సత్యనారాయణ హోల్ పాయింట్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే హోల్ పాయింట్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఫ్రీ టికెట్టే దీనికి కారణము. ఫ్రీగా టికెట్ ఇస్తున్నారు, ఫ్రీ టికెట్టే దీనికి కారణం అనేది జనాలు కూడా ఎగబడటానికి కూడా ఫ్రీ టికెట్టే కారణం ప్రధాన కారణం అని తెలుస్తోంది. సో దీంట్లో అసలు ఎంతవరకు కారణం, ఎంతవరకు నిజం ఉంది అసలు? కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రజల్లో, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్టేడియం కెపాసిటీ 35,000 ఉన్నప్పుడు మరి ఆల్రెడీ ఈ టైం ఎక్కువ లేదనమాట. అంటే ఇటు కప్పు గెలిచి రావడము, ఆ తర్వాత ఇటు ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో, వివిధ దేశాలకు చెందినటువంటి ఆటగాళ్ళు ఉన్నారు, వివిధ ప్రాంతాలకు రాష్ట్రం చెందిన ఆటగాళ్ళు కూడా ఆర్సీబీ టీంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ సమయానుభవం, ఎందుకంటే వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోవాలి, వాళ్ళ స్వదేశాలకు అంటే వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి, లేదా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. కాబట్టి టైం అనేటటువంటి లేకపోవడం వల్ల చాలా త్వరగా, అంటే ఇమీడియట్ గా ఫిక్స్ చేసినటువంటి ఆ కార్యక్రమంగా దీన్ని మనం భావించాలి. కాబట్టి ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ అథారిటీ ఉందో పాసుల విషయంలో, అంటే ఇంతమందికి అనేటటువంటిది ముందుగానే ఒక ఎంపిక జరిగినట్టుగా మనకు సమాచారం అందుతోంది. కొంతమందికి అయితే ఆ పాసులు ఇచ్చి ఆ తర్వాత పాసుల వారిగానే వాళ్ళకి లోపలికి అనుమతించినట్టుగా కూడా తెలుస్తోంది. కానీ ఒక ఏదైతే సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, లేదంటే ప్రేక్షకుల్లో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రచారం ఏంటంటే ఆ గేటు దగ్గర ఫ్రీ పాసులు ఇస్తున్నారు అనేటటువంటిది అయితే ఒకటి వైరల్ గా మారింది అనేటటువంటిది అయితే, అంటే సాధారణంగా ఇలాంటి సమయంలో ఎప్పుడైతే ఒక క్రౌడ్ అనేటటువంటి జన సమూహం ఏర్పడుతుందో, ఒక వార్త చిన్నగా ఏదైనా సరే అక్కడ ఇస్తున్నారట అంటే జనం అంతా కూడా అటువైపు గుబ్బుకుంటాం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక విషయం. కాబట్టి అది అబద్ధం కావచ్చు లేదా నిజం కావచ్చు, ఏదేమైనప్పటికీ ఒక వార్త వైరల్ అయింది అంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేటటువంటిది తీవ్రంగా ఉండేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటటువంటి దానికి నిదర్శనంగా ఇటు ఆర్సీబీ ఘటన అయితే మనకు తెలుసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీగా టికెట్ ఇస్తున్నారు అనేటటువంటి ఒక్కరికి ఆ వార్త చేరిన ఒక సెకండ్ లో అక్కడ వందలాది మంది, వేలాది మంది ఉన్నారు. కాబట్టి అంతమందికి చేరే అవకాశం అయితే ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఆ వైపు దూసుకెళ్లేటటువంటి ఒక అవకాశం అయితే ఉంటుంది. అందుకే దాని వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక చెట్ల పైన, అలాగే గోడల పైన కూడా మరి చాలా మంది
నిలిచినటువంటి ఎక్కినటువంటి ఒక పరిస్థితి, అక్కడి నుంచి కూడా చాలా మంది పడిపోయినట్టుగా కూడా చెప్తున్నారు ఓవరాల్ గా. ఎందుకంటే కారణాలు, ఘటనకు కారణాలు ఏమైనప్పటికీ కూడా ఒకటి అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కావద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఏదైనా ఒక విజయవంతమైన అసలు మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు ఇంత పగడ్బందీగా ఇంత 35,000 మంది సామర్థ్యానికి 5,000 మందిని పోలీసులు అపాయింట్మెంట్ చేసిన గవర్నమెంట్ది తప్పిదమా, లేదంటే స్టేడియం వాళ్ళది తప్పిదమా, లేదంటే ప్రజలది తప్పిదమా అనుకోవాలి. ఎందుకంటే సహజంగా మనం చూస్తూనే ఉంటాం, ఇలా సాధారణ ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మన తెలంగాణలో చూసుకున్నా కానీ పుష్ప 2 కూడా ఇలాగే జరిగింది. సో ఇక్కడ ప్రజలు తప్ప, లేదంటే పోలీస్ వ్యవస్థ తప్ప, లేదంటే స్టేడియం వాళ్ళ తప్ప, అసలు ఎవరిది తప్పుగా మనం భావించాలి? ఇక్కడ ముందస్తుగా మనం చూసినట్టయితే ఒక రకంగా ఇందులో ప్రభుత్వం దిగుతుంది. ఎందుకంటే అకస్మాత్తుగా పర్మిషన్ ముందు తొలగించేసి ఆ తర్వాత పర్మిషన్ ఇవ్వడం అనేటటువంటిది ఏదైతుందో దానికి తగ్గట్టుగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయకపోవడం. ఎందుకంటే ఇది కేవలం ఒకరి తప్పిదంగా మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇందులో ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ఇందులో దాదాపుగా అందరి పాత్ర కూడా కొంత ఏదైతే తిలాపాపం తలా పిడికెడు అనేటువంటి ఒక విధంగా మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది అన్నట్టు. ఎందుకంటే ఇటు ఆర్సీబీ కూడా ప్రకటన చేయటం, ఎందుకంటే ఇటు ముందుగా పర్మిషన్ రద్దయిన తర్వాత తిరిగి కొనసాగుతుంది అనేటువంటి ఇంత జనం వచ్చేది కాదు. సాధారణంగా ఎప్పుడైతే పర్మిషన్ తక్కువ కాలంలో ఇచ్చారో, అంటే ముందు నుంచే కనుక ఒక ప్రోగ్రామ్ ప్రీ ప్లాన్ గా చేస్తే ఇలాంటి ఘటన జరగకపోతుంది. కానీ ఒకసారి పర్మిషన్ రద్దయి ఆ తర్వాత తిరిగి మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం, దాన్ని ఆర్సీబీ ప్రోగ్రామ్ ఉంటుందని అనేటువంటి ఒక ప్రకటన ఇటు సోషల్ మీడియాలో వైరల్ కావడం, దాంతో ఆ కార్యక్రమంలో కేవలం ఇదంటే 35,000 మందికే ఇచ్చినట్టుగా ఇటు మిగతా ప్రేక్షకులకు తెలియదు. ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పుపట్టేటటువంటి ఒక పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు అమాయకులుగా ఉంటారు. ఇటు ఫ్యాన్స్ కూడా ఎవరిని ఫ్యాన్స్ ని తప్పుపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఉత్సాహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మన ఊరికి ఒక షూటింగ్ వస్తుందంటేనే అది ఎవరు చెప్పినా చెప్పకుండా మన వార్తకి చేరిందంటే అనుమతి ఉన్నా లేకున్నా దాన్ని చూసేందుకైతే జనం ఎగపడతారు. ఎందుకంటే సెలబ్రిటీస్ అనేటటువంటిది వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యాన్స్ లో అయితే ఒక ఉత్సాహం అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఒకటి కాదు, 2 కాదు, 18 సంవత్సరాలుగా ఫ్యాన్స్ ఊరిస్తున్నటువంటి ఒక ఘటన. ఎందుకంటే అలాంటి కప్పు అనేటటువంటిది మరి ఆడగాళ్ళు పట్టుకొచ్చినప్పుడు ఆ యొక్క దృశ్యాల్ని కనుల ముందు పిక్చరైజ్ చేసుకోవాలి, వాటిని రికార్డ్ చేసుకోవాలి అనేటటువంటిది, అవి తనివి తీరా చూసుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ లో అయితే ఉంటది. కాబట్టి తదనుగుణంగానే మరి ప్రేక్షకులు అయితే భారీ సంఖ్య అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఇది ఒకరి ద్వారా ఒకరికి వెంటనే తెలిసిపోతుంది కాబట్టి లక్షల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మరి లక్షల సంఖ్యలో వస్తారనే సంఘటన కూడా ఇటు ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ ఊహించి ఉండరు. ఎందుకంటే వారి ప్రకారంగా ఏంటంటే కొంతమందికి పాసులు జారీ చేశాం కాబట్టి ఇంతమంది వస్తారు అంటే కేవలం ఒక 35 నుంచి 40,000 మంది మాత్రమే వస్తారని చెప్పేసి వారు ఊహించి ఉండొచ్చు. అందుకు తగ్గట్టుగానే ఒక 5,000 మంది పోలీసు సెక్యూరిటీని అక్కడ పెట్టి ఉండవచ్చు. కానీ ఇంతమంది వస్తారనేటటువంటి ఒక ఊహ వారికి అందదు. ఎందుకంటే వారు పర్మిషన్ పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి. ఎందుకంటే కేవలం విధానసభ అక్కడ నుంచి కేవలం ఏదైతే స్టేడియం ప్రోగ్రామ్ జరిగినటువంటి స్టేడియం కు వరకు మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రదేశంలో, అంటే కొన్ని కిలోమీటర్ల మేర మాత్రమే ర్యాలీ ఉండడంతో ఇంత పెద్ద జనం వస్తారని చెప్పేసి ఎవరు కూడా భావించి ఉండకపోవచ్చు. తదనుగుణంగానే ఈ సెక్యూరిటీ విషయంలో కానీ కాకపోతే ఇది ముందస్తుగా పర్మిషన్ ఇచ్చి ఉండాలి, ముందస్తుగానే పూర్తి సెక్యూరిటీ అందుకే ఇటు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వాదనలు కనుక మనం చూసినట్టయితే అతను కూడా ఇలాంటి ఘటన జరగడం అనేటటువంటిది పూర్తిగా బాధాకరం. ప్రభుత్వం కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. ఇలాంటి ఘటన జరగడం అనేటటువంటిది ఒక బాధాకరమైన విషయంగా చెప్పాడు. గతంలో అంటే ఇటు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకూడదని చెప్పేసి కూడా రాజీవ్ శుక్లా కోరిన నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ ఇటు అరుణ్ దుమాల్ వ్యాఖ్యలు మరొక రకంగా ఉన్నాయి. అతను ఇది బీసీసీఐకి ఏమాత్రం సంబంధం లేదు అనేటటువంటి విధంగా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే బీసీసీఐకి సంబంధం లేదు, బీసీసీఐ కార్యక్రమం చేయలేదు, అలాగే బీసీసీఐ ఇలాంటి పూనుకోలేదు. ఇది కేవలం దీని మీద చాలా మంది క్రికెటర్లు అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. సో అంటే ఆర్సీబీ అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది కోహ్లీ మాత్రమే. సో అంటే కోహ్లీయే దీని మీద స్పందించట్లేదు, ఇంకా స్పందించట్లేదు ఈ యొక్క ప్రమాదం మీద అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రెసెంట్ ట్రెండ్గా నడుస్తుంది. సో దీని మీద మీరేమంటారు? అసలు కోహ్లీ స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏమైంది అసలు?
స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఇంకొకటి ఇలాంటి ఘటన ఎప్పుడైతే బయట ఒక తొక్కేసలాట జరిగింది, ఆ తొక్కేసలాటలో దాదాపుగా అప్పటికీ వాళ్ళకి సంఖ్య తెలవకపోవచ్చు, ఎంతమంది చనిపోయారు లేదా ఎంతమంది గాయపడ్డారు అనేటటువంటి విషయం లోపల ఉన్నటువంటి ఒక నిర్వాహకులకు కానీ ఈ వేడుకలు చేసేటటువంటి వారికి తెలవకపోవచ్చు. కానీ ఒక తొక్కిసలాట జరిగింది అని మాత్రం తెలిసినప్పుడు వేడుకల్ని అనేటటువంటిది రద్దు చేయాల్సినటువంటి ఒక అవసరం అయితే ఎంతైనా ఉందనేటువంటి ఒక వాదన అయితే బయట బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే దీన్ని కొంతమంది అయితే విమర్శకులు దీనిపై విమర్శలు కూడా చేస్తున్నటువంటి ఒక ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధంగా మారినటువంటి ఒక సందర్భం, ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి ఒక దాడి చేసేటటువంటి ఒక అవకాశం కూడా ఇచ్చినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇలాంటి ఘటన జరిగినప్పుడు వేడుకలు ఇమీడియట్ గా రద్దు చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశం కూడా చాలా మందిలో వ్యక్తమైంది. ఇటు కోహ్లీ విషయంలో, ఎందుకంటే కోహ్లీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే. ఎందుకంటే 12 మంది ఏదైతే జట్టు ఉంటుందో జట్టు సభ్యుల్లో అతను ఒక ఆటగాడు కాబట్టి మరి అతను వల్ల ఈ ప్రోగ్రాం అంటే ఈ వేడుక అతని వల్ల జరగలేదు, అతని వల్ల ఈ యొక్క ఏదైతే జరిగిన ప్రమాదం అతని వల్ల కాదు. కాకపోతే ఎందుకంటే ఇందులో అనేక కోణాలు ఉంటాయి. అతను కూడా దానికి సంబంధించి చాలా బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే చేయాల్సినటువంటి ఒక అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే బాధితులు చాలా మంది ఫ్యాన్స్ అయితే ప్రధానంగా కోహ్లీని చూసేందుకే ఎక్కువగా వచ్చినట్టుగానే అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే మిగతా ప్లేయర్స్ విషయంలో ఎవరైతే ఆ జట్టులో ఉన్నటువంటి మిగతా ప్లేయర్స్ విషయంలో అందరికంటే ఎక్కువగా ఒక పాపులారిటీ ఉన్న ప్లేయర్ మాత్రం జట్టులో విరాట్ కోహ్లీ కాబట్టి విరాట్ కోహ్లీని చూసేందుకే ఎక్కువ మంది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మరి కారణాలు ఏమై ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. ఎందుకంటే అతను ఎందుకు మరి స్పందించలేదు, ఖచ్చితంగా ఇలాంటి ఘటనపై మాత్రం ఒక విచారకరమైనటువంటి ఒక వార్తగా అలాగే సోషల్ మీడియాలో కానీ లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఖచ్చితంగా స్పందించాల్సిందిగా అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అలా చేయాల్సి ఉండనుండే. ఎందుకంటే అతను ఇంతమంది 11 మంది ప్రాణాలు పోవడం అనేటటువంటి మామూలు విషయం కాదు, 50 మంది గాయపడడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఒక దుర్ఘటనగా చాలా మంది మనం దుర్ఘటనగా భావించాలి, ఇలాంటి జరగకూడదని భావించాలి. ఖచ్చితంగా దానిపై అది మాత్రం ఒక స్పందన చేయాల్సిందే అనేటటువంటి వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. వారు అయితే ఆ ప్రజెంట్ యొక్క ఘటన అయితే కర్ణాటక హైకోర్టు సుమోటోకి అయితే తీసుకుంది. 2:30కి అయితే హీరింగ్ ఉంది. సో వాదనకి ప్రతివాదనలు ఎలా ఉండబోతున్నాయి, ఇటు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఎక్స్గ్రేషన్ వాళ్ళకి ప్రకటించింది, కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రకటించిందా, కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ప్రకటించిందా, ఎలా ఉంటుంది అసలు 2:30కి హీరింగ్? 2:30కి మరి ఈ యొక్క ఘటన పట్ల మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించింది. తక్షణమే ఎవరైతే మృతుల కుటుంబాలకు మాత్రం ఎక్స్గ్రేషియా చెల్లించింది. అలాగే గాయపడ్డ వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి మెరుగైన వైద్యం అందించే విధంగా వెంటనే ప్రభుత్వం అయితే అక్కడ తక్షణం స్పందించి చర్యలు అయితే తీసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి విచారణకు అయితే ఆదేశించింది. వారం రోజుల్లోగా మరి ఎలా జరిగింది, ఎవరి తప్పిదం ఏమిటి అనేటువంటి దాన్ని పూర్తి నివేదిక అయితే మరి కావాలని చెప్పేసి కోరడం జరిగింది. కాబట్టి మరి ఒక వారం రోజుల్లో మరి ప్రభుత్వం నుంచి అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ పూర్తి నివేదిక అయితే అందనుంది. అయితే కోర్టులో మాత్రం 2:30కి ఏదైతే 2:30కి జరిగినటువంటి యొక్క విచారణలో మరి దీనికి బాధ్యులు ఎవరు అనేటటువంటి దాని మీద విచారణ కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎందుకు అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకు ఇలాంటి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అనుమతులు తీసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొడక్షన్ విషయం, బందోబస్తు విషయం, ఆ తర్వాత నిర్వహించాల్సినటువంటి ఒక ఆవశ్యకత విషయం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం మరి 2:30కి వెలువడేటటువంటి ఒక విచారణలో ఏదైతే ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చకు వస్తాయి. అలాగే విచారణ కూడా ప్రధానంగా బాధ్యులు ఎవరు అన్న దానిపైనే కొనసాగేటటువంటి ఒక అవకాశం అయితే ఉండబోతోంది. ఎందుకంటే ఇటు ఎవరైనా సరే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇటు ఆర్సీబీ ఫ్రాంచైజీ కావచ్చు, అత్యుత్సాహం. ఎందుకంటే ఈ యొక్క వేడుక ఘనంగా నిర్వహించాలి. ఎందుకంటే 18 సంవత్సరాల తర్వాత ఆ కప్ అనేటటువంటిది సాధించడం ఒక ఆనంద డోలికల్లో మునిగిపోవాల్సినటువంటి ఒక విజయోత్సవం విషాదంతం అవుతుందని వాళ్ళు భావించి ఉండరు. కాబట్టి వేడుక ఘనంగా చేద్దామని చెప్పేసి ఆర్సీబీ అనుకోవడం, ఆ తర్వాత ప్రభుత్వం దానికి తగినంగా ఏర్పాట్లు పూర్తిగా చేయకపోవడం, అలాగే బీసీసీఐ సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం, ఐపీఎల్ కమిటీ కూడా ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చెప్పడం, ఇవన్నీ కూడా ఒకరిపై ఒకరు నెట్టేసుకునేటటువంటి ఒక సందర్భంలో అందరూ కలిసి బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు అయినా సరే ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా, ఎందుకంటే ఇది ఒక గుణపాఠంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వేడుకలు జరిపేటప్పుడు
ఈ బెంగుళూరు తొక్కిసలాట ఘటన ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంగా, ఒక హెచ్చరికగా, ఒక ముందస్తు జాగ్రత్త ఎలా తీసుకోవాలి అనేటటువంటి దానికి, అలాగే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎక్కడ ఏ విధంగా దానికి తదనుగుణంగా నిర్వహించాలి అనేటువంటి దానికి ఒక ఖచ్చితంగా ఒక గుణపాఠంగా మాత్రం ఈ యొక్క తొక్కిసలాట ఘటన మాత్రం ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉండని చెప్పిగా చాలా మంది భావిస్తున్నారు. ప్రజలు కూడా అది అనుకుంటున్నారు. ఏంటంటే ఘటన జరగడం దురదృష్టకరం. ఇకనైనా కొంత మార్పు అయితే, అంటే ఇలాంటి వేడుకలు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఏవైతే దానికి సంబంధించి బాధ్యతలు, అంటే ఇప్పుడు ఇక్కడ వేడుక జరుగుతుందంటే ఖచ్చితంగా అందులో అనేక శాఖల బాధ్యతలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక అంత పెద్ద వేడుక, దాదాపుగా 3.5 లక్షల మంది 4 లక్షల మంది హాజరయ్యే వేడుక అంటే మామూలు విషయం కాదు. అంత పెద్ద వేడుకకు సంబంధించి ఒక ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రభుత్వంతో పాటు అన్ని శాఖల బాధ్యతలు, అలాగే అన్ని ప్రాంతీయ వీళ్ళందరూ ఏవైతే BCCI, IPL, RCB వీళ్ళందరూ కూడా తగిన బాధ్యతగా తీసుకొని ఒక వేడుకను ఘనంగా ప్రజారంజకంగా చేయాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉండే. ఎందుకంటే అప్పుడే ఈ మరి 18 సంవత్సరాల తర్వాత కప్పు వచ్చినటువంటి ఒక ఆనందం ప్రతి ప్రేక్షకుల్లో కూడా, అక్కడ ఒక ప్రతి అభిమానులు కూడా ఒక వెలుగుతుండే. కానీ ఇప్పుడు ఒక విషాదం అయితే మిగిలిపోయింది. ఒక 11 కుటుంబాల్లో తిరిగి రాని ఒక మధుర చేదు జ్ఞాపకంగా ఈ యొక్క ఘటన మాత్రం ఖచ్చితంగా 11 కుటుంబాల్లో, అలాగే గాయం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబాల్లో కూడా ఒక విషాదం అనేటటువంటిది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మిగతా వారిలో కూడా ఇటు 50-50గా ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కప్పు సాధించిన ఆనందం ఒకవైపు అయితే, ఇటు ప్రమాదం జరిగి మరి 11 మంది ప్రాణాలు కోల్పోవడం, 50 మంది గాయపడడం అనేటటువంటి బాధ మరోవైపు ఇటు ఫ్రాంచైజీలో, ఆటగాళ్లలో, ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిలో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచైనా ఇటు ఇదొక్కటే కాదు ఈ ఘటన, ఇలాంటి ఘటనలు ఇక ఎక్కడ కూడా దేశంలో జరగకుండా ఖచ్చితంగా ముందస్తు చర్యలు అయితే తీసుకోవాలనేటటువంటి ఒక బలమైనటువంటి ఒక నినాదం అయితే ఖచ్చితంగా ప్రజల్లోకి అయితే వెళ్లే ఉంటది. కాబట్టి ఇక్కడి నుంచైనా ఖచ్చితంగా జాగ్రత్త పడతారని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే RCB మేనేజ్మెంట్ ఒక ప్రకటన చేస్తే, ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన చేస్తారు. దీనికి ముఖ్య కారణం ఫ్రీగా టికెట్లని ఇస్తున్నారు, ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యంగా కారణం అన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనా కానీ 18 సంవత్సరాల కళ RCBకి ఎట్టకేలకైతే అది సాకారమైన 10 నిమిషాలు కూడా లేకుండా పోయింది. సో దీని అంతటికీ ముఖ్య కారణము ఫ్రీ టికెట్ మాత్రమే ఇస్తున్నారు. అక్కడ ఫ్రీ టికెట్ వాళ్ళ అభిమానుల్ని చూసేందుకు ప్రజలు ఎగపాడటము అనేది ఇక్కడ ముఖ్య కారణంగా తెలుస్తుంది. ఫ్రీ టికెట్ వల్లనే ఇక్కడ ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తుంది. సో ప్రస్తుతానికైతే కర్ణాటక గవర్నమెంట్ అయితే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇన్ ది సేమ్ టైం సుమోటోగా దీన్ని అయితే తీసుకుంది. 2:30కి మధ్యాహ్నం ఈరోజు వాదనకి ప్రతివాదనలు అయితే జరగబోతున్నాయి. సుమోటోగా తీసుకొని ఈరోజు హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. 2:30కి ఈ యొక్క వాదనలు జరగబోతున్నాయి. సో మరికొద్దిసేపు ఆగాల్సిందే. ఎలాంటి అప్డేట్స్ ఎలా ఉండబోతుంది, వాదనకి వాదన ప్రతివాదనలు ఎలా ఉండబోతున్నాయి, సో ఇటు గవర్నమెంట్ అటు మేనేజ్మెంట్ ఏమి చెప్పబోతుంది కోర్టులో అనేది కూడా తెలియ